ఓకే చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 38y ప్లస్ 425 ఈజ్ ఈక్వల్ 0 పడలేదండి. దట్ ఈజ్ ఈక్వల్ 0 అయితే దీని విలువ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగాడండి. సో ఇది స్క్వేర్ చేస్తే చూద్దాం, దీన్ని మోస్ట్ ప్రాబ్లీ ఇదే అవుతుందండి. చూద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ఒక చోట రాసుకోండి ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 38y ఈజ్ ఈక్వల్ టు 425 ఇటు తీసుకొచ్చేస్తే మైనస్ 425. రైట్, ఇప్పుడు చూడండి దీన్ని స్క్వేర్గా రాయటం ఎట్లా, దాన్ని ఒక స్క్వేర్గా రాయటం ఎట్లా. ఇది చూడండి, ఎక్స్ మైనస్ దీంట్లో సగం 8 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ఎట్లా, ఇదిగోండి ఎక్స్ స్క్వేర్ ఓకే, దీంట్లో సగం అండి ఎక్స్ మైనస్ 8 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఎందుకని ఇదిగోండి 2 మల్టిప్లై చేస్తే హెచ్ వేస్తే 8x, దాన్ని డబల్ చేస్తే 16x సరిపోయిందా. ఇంకా మరి దీని స్క్వేర్ 64 వచ్చింది, 64 అటు పక్కన వచ్చింది కాబట్టి అదే 64 ఇటు పక్కన కూడా కలపాలి మనం. దట్ ఈస్ మైనస్ 425 ప్లస్ 64. రైట్, నెక్స్ట్ అండి మనం ఇక్కడ మరి దీన్ని ఎలా రాస్తాం, అదే విధంగా y ప్లస్ 19 హోల్ స్క్వేర్, దీంట్లో సగానికి స్క్వేర్. మరి ఇక్కడ y స్క్వేర్ అండ్ 19 స్క్వేర్ అంటే సేమ్ అదే వస్తుంది. ఈ 19 స్క్వేర్ అంటే 361 ఇటు కలపాలి. సో చూడండి ఇప్పుడు దీంట్లో దిస్ ఈజ్ ఈ మొత్తం 361 ఇది కలిపితే 425 కదా, 425 మైనస్ 425 ఎంత, దట్ ఈజ్ ఏ 0. అయిపోయింది 0. దట్ ఈజ్ ఓకే అండి. ఇప్పుడు దీని వాల్యూ ఇలా 2 స్క్వేర్స్ యొక్క సమ్ 0 అయింది అంటే ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి. 2 స్క్వేర్స్ యొక్క సమ్ 0 అయితే ఇది 0, ఇది 0, ఇంకా నో ఛాన్స్ అండి. ఇది 0 అవ్వాలంటే ఎక్స్ ఎంత అవ్వాలి, 8. మరి ఇది 0 అవ్వాలంటే వై ఎంత అవ్వాలి, ఇది తీసుకొస్తే మైనస్ 19. 0 అవ్వాలంటే 8 మైనస్ 8, ఇది మైనస్ 19 ఉండాలి. రైట్, వాడు అడిగింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగాడు. ఎక్స్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అండ్ 19 స్క్వేర్ 64 అండ్ ఇదే ఇప్పుడే చూసాం కదా, 2 కలిపితే ఎంత అండి 425. దట్ ఈస్ ద 4th వన్. ఓకే రైట్ అండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడండి. ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, వాటి యొక్క సమ్ ఎంత, ప్రోడక్ట్ ఎంత. సమ్ ఏంటి తెలుసు కదా మీకు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సమ్ ఏంటి, మైనస్ బి బై ఏ. మరి ప్రోడక్ట్ సి బై ఏ. ఓకే, ఇక్కడ మైనస్ బి అంటే ఇది, బి అంటే ఇది కదా, ఇది దిస్ ఇస్ బి అండి. మైనస్ కాబట్టి దాని గుర్తులు మార్చాలి. ఎంత అవుతుంది, మైనస్ 2a మైనస్ 3. ఒకదానికి మారిస్తే కదా, రెండింటికి మార్చాలి. మైనస్ 2a మైనస్ 3 డివైడెడ్ బై ఏ అంటే ఎంత, 1 కదా, ఎక్స్ స్క్వేర్ ముందు ఎంత ఉంది 1 8లా. అలాగే సి బై ఏ, సి అంటే ఇది, ఏ అంటే 1, సి అంటే ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ 3a బై 1. రైట్, ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత రావాలంటే సమ్ ఆఫ్ ద రూట్స్ చూసుకోండి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ దిస్ వన్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో ఇది. అంటే యాడ్ చేస్తే 10 రావాలి. ఏది యాడ్ చేస్తే చూడండి ఇది వచ్చేసింది, మైనస్ ఏ మైనస్ 2a మైనస్ 3. మరి మల్టిప్లై చేస్తే ఓకే అండి, రెండింటిని మల్టిప్లై చేసామనుకో ఏమవుద్దంటే, రెండింటిని మల్టిప్లై చేస్తే అక్కడ మైనస్ కామన్ తీస్తాం కదా, 2 మైనస్లు ప్లస్ అయిపోద్ది. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ 3a సరిపోయింది. ఇంక మిగిలిన ఎక్కడ రావండి, ఎందుకని ఇక్కడ ఏమన్నా మైనస్ ఉంది కదా అనుకుంటారేమో. ఇదిగో ఇది మైనస్ అండి, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 3. అది ఆ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ 3a. సో యువర్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఓకే అండి, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా గివెన్ బిలో అన్నాడండి. సో దీనికి మోడ్ కనుక్కోవాలి. మోడ్ అంటే మనకు తెలుసు కదా, అతి పెద్దది ఏది దీంట్లో ఫ్రీక్వెన్సీల్లో, దిస్ ఎస్, యు టేక్ దిస్ ఎస్ ఎఫ్, దాని ముందుదేది F1. మోడ్ ఈజ్ అన్ అప్రాక్సిమేషన్ అంతే. దాని తర్వాత ఎంత F2, దాని ముందుది F1 అండ్ తర్వాతది F2. సరే, మోడ్కి ఫార్ములా ఏంటంటే ఇదిగోండి
ఎల్ ప్లస్ ఓకే అండి, సరే డెల్టా 1 కంటే ఇది వేసుకుందాం. ఎఫ్ మైనస్ F1 డివైడెడ్ బై ఎఫ్ మైనస్ F1 ప్లస్ ఎఫ్ మైనస్ F2 ఇంటూ సి. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ మోడ్. సో దీనికి జాగ్రత్తగా చూసుకోండి. రకరకాలుగా వాడుకుంటాం. ఇక్కడ కొందరు ఏంటంటే ఎఫ్ మైనస్ F1 దీన్ని ఏదో డెల్టా 1 అనుకుంటాం, డెల్టా 1 ప్లస్ డెల్టా 2 అంటాం. లేదంటే కొందరు ఏంటి ఎఫ్ కలిపి 2F మైనస్ F1 మైనస్ F2 అంటాం. ఎట్లయినా ఒకటే రైట్ అండి. ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే ఇది ఉంది కదా, ఎఫ్ ఉంది కదా, మోడ్ క్లాస్ అంటాం. అది ఆ మోడ్ క్లాస్, దిస్ ఇస్ ద మోడల్ క్లాస్. లేకపోతే ఇది ఎల్ అండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 20. దాని యొక్క దట్ ఈస్ 20 అండి, ప్లస్ ఎఫ్ మైనస్ F1 ఈ రెండింటి తేడా 6 డివైడెడ్ బై ఎఫ్ మైనస్ F1 అంటే 6 ప్లస్ ఎఫ్ మైనస్ F2 అంటే 10 ఇంటూ సి అంటే క్లాస్ ఇంటర్వల్. క్లాస్ ఇంటర్వల్ అంటే ఇదిగో ఈ 10 20 తేడా ఎంత అండి? 10. అంతే, అయిపోయింది. అదే మీ ఆన్సర్ అండి. ఇంకా దాన్ని సింప్లిఫై చేద్దాం, చూసుకోండి. దిస్ ఈజ్ 20 ప్లస్ 6 బై 60 బై 16, 6 టెన్స్. సో 4 టేబుల్ ఎన్నిసార్లు? 15 బై 4. 15 బై 4 అంటే ఇది కూడా చూడండి, 3 టైమ్స్ కదా, ఇంకెంత ఉంది? 3 బై 4. 3 4s are 12, ఇంకా 3 ఉంది కదండి, అందుకని 3 బై 4. అందుకని 23.75. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ దీస్ టూ అని అడిగాడండి. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఇచ్చిన రెండింటిని మల్టిప్లై చేసి రూట్ కట్టాలి. ఇదండి మెయిన్ ప్రపోర్షన్ అంటే, ఆ రెండింటిని మల్టిప్లై చేసి రూట్ కట్టాలండి. ఇదిగోండి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే ఆ బి మెయిన్ ప్రపోర్షన్. అప్పుడు బి అంతా రూట్ ఏసీ కదా, రూట్ ఆఫ్ ఏసీ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి రూట్ కడితే మీన్ ప్రపోర్షన్ వచ్చేది. మల్టిప్లై చేయాలంటే ముందు ఈ వాల్యూస్ కనుక్కుందాం. ఇది 12 ప్లస్ రూట్ 4 అంటే 2 కదా, అందుకని 3 2s are 6. ఇది 16 మైనస్ రూట్ 4 అంటే 2 కదా, 4 8s 4 2s 8. 12 ప్లస్ 16 ఈజ్ 18, 16 మైనస్ 8 ఈజ్ 8. అంటే మనం చెప్పాం కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 144, దానికి రూట్ కట్టాలని చెప్పాం కదండి. 12 ఈజ్ ద ఆన్సర్. ఓకే ఓకే, ఇవాల్యుయేట్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్, ఇదే కాస్ 42 అండ్ కాస్ 18 అండి, అలాగే సైన్ 42 అండ్ సైన్ 18 అండి. దాని వాల్యూ ఎంత అని అడిగాడు. చూడండి, ఇది ఫార్ములా ఏంటి? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. దాని ఫార్ములా మీకు తెలియాలి కదా, ఏంటది? కాస్ ఏ ప్లస్ బి. అది ఏ అంటేనేమో ఇది ఏ, ఇదేమో బి, అందుకని కాస్ 42 18 కలిపితే కాస్ 60. కాస్ 60 అంటే ఎంత అండి? దట్ ఈస్ హాఫ్. సో యువర్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్.